వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశ్వ వేదికలపై తెలంగాణ తరపున మాట్లాడటమే గొప్ప గౌరవం. తెలంగాణలో మద్యం ధరల పెంపు. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది మృతి. ఇకపై గ్రామ సర్పంచులతోనే ఉపాధి నిధుల చెల్లింపులు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుల్జార్ హౌస్ లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ भाई कोने से ऊपर चढ़ने वाले नहीं तो ऊपर से चढ़े। ప్రమాదంలో కోనారావుపేట మండలం కోలునూరు గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వేములవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి నిధులను గ్రామ సర్పంచుల ఆధ్వర్యాన చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక వికేంద్రీకరణ విభాగం డైరెక్టర్ రామ్ ప్రతాప్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ది కార్యక్రమాల కోసం మెటీరియల్ సప్లైదారులకు చెల్లించే నిధులను మండల పరిషత్ అభివృద్ది అధికారి ద్వారా చెల్లించే విధానం 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానం సరికాదని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీకాళహస్తిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాలకు సంఘీభావంగా జాతీయ జెండాలు చేతపట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ మరియు కూటమి నాయకులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన మురళీనాయక్కు నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ శ్రీకాళహస్తిలో బేరివారి మండలం నుంచి 4 మాడవీధుల్లో ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో తుడా చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న డాలర్ దివాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. జయంటూ నినదిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా శత్రు దేశమైనటువంటి ఉగ్రవాద కర్మాగారాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి పాకిస్తాన్కు ఒక బలమైనటువంటి సందేశాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ గారి యొక్క సహకారము, బీజేపీ, జనసేన, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నూతనంగా
తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి సోదరులు దివాకర్ రెడ్డి గారు రావడము, తిరుపతి కాళాశ్రీ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది ఈ కార్యక్రమంలో మీ దేశభక్తిని చాటేటువంటి విధానాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ఇస్లాం ఛాందసవాద టెర్రరిస్టులు గత నెల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మా తోటి సోదరీమణుల యొక్క పసుపు కుంకుమని సింధూరాన్ని తమ భర్తల ఎదుటే తల్లిదండ్రుల మీద పిల్లలను తల్లుల ముందర పిల్లలను హతమార్చినటువంటి అత్యంత పాశవికమైనటువంటి నరరూప రాక్షసులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ భారత సైనికులకు సంఘీభావం తెలియజేస్తూ నిర్వహిస్తున్నటువంటి తిరంగా ర్యాలీ ద్వారా ఒక బలమైనటువంటి సందేశాన్ని మేమంతా కూడా భారత సైనికులు వెంటే ఉన్నామని, ఏ అవసరమైన ఇందాక సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు అవసరమైతే సరిహద్దుల్లోకి వెళ్ళి శత్రు దేశంతో పోరాడడానికి ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సుస్పష్టమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే కాదు, ప్రపంచ పటంలో పాకిస్తాన్ ను మాయం చేయడానికి మరెంతో సమయం పట్టదని అనుదేశంగా సవాలు విసురుతున్నటువంటి పాకిస్తాన్ కు బలమైనటువంటి దెబ్బ కొట్టి ఇవాళ కేవలం ఉగ్రవాదాల శిబిరాలను మాత్రమే లక్ష్యం చేసుకుని 25 నిమిషాల్లో తమ పని పూర్తి చేసుకుని ఇంకా యుద్ధమే చేయలేదు, కేవలం ఇది ఆపరేషన్ మాత్రమే అనేటువంటి బలమైనటువంటి సందేశాన్ని ఇస్తూ భారత సైనికుల యొక్క వీరోచిత పోరాటాన్ని కొనియాడేటువంటి నేపథ్యంలో మనమంతా కూడా సైనికులకు అండగా నిలబడతామని మరొక్కసారి తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాష మైలారం గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని వివిధ పార్టీల కార్యకర్తలకు కండువ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రాజశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు వీరేశం, రమేష్, శ్రీకాంత్ రెడ్డి, రాజిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీలోకి చేరిన కొత్త నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి తోడ్పాటు అందిస్తారనే నమ్మకంతో వారికి హృదయపూర్వక స్వాగతం పలికారు. సగం నూకలు సగం సన్నబియ్యం ఉన్నాయి. 2500 కోసం మీద పడి ఓట్లు వేస్తే గంగలో కలిపాడు. ఫ్రీ బస్సు పెట్టి మాలో మాకు గొడవ పెట్టాడు. 500 గ్యాస్ అన్నాడు, ఇంతవరకు రావట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చేసిందేమీ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నారు. సన్నబియ్యం ఈ నెల ఇచ్చిండ్రు. ఈ నెలనే నిన్ననే నా కొడుకు తెచ్చిండు. 16 కిలోలకు 14 కిలోల బియ్యం వచ్చింది. ఏమో ఈ నెలనే తెచ్చింది. 2 రోజులు అయిందంటే. ఎట్లా ఉన్నాయి? సగం నూకలు సగం సన్న ఉన్నాయి బియ్యం అంతే. ఈ నెలనే ఇచ్చిండ్రు. అంతకుముందు బియ్యం బెటరా మరి ఈ బెటరా? ఏమన్నా ఒకటే గాని ఈ నెల ఇచ్చినామన్న పేరే గాని మళ్ళా 2 కిలోలు తక్కువనే కదా దాంట్లో. మళ్ళా 2 కిలోలు ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? మాకు ఎట్లా ఉన్నా ఏం చెప్పలేము, మేము చేయలేము. ఎందుకంటే ఇంకా చేసిన 2500 మేము అప్పుడు అప్లికేషన్ మీద వాడి కొట్టుకొని అందరం పెడితే ఇంతవరకు ఏం లేదు. 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 2500 అది కూడా లేదు. తులం బంగారు అది పెళ్లి చేసినప్పుడు ఎప్పుడో వస్తే వాడు చేసుకుంటాడా? 1,00,000 రూపాయలు తులం బంగారు. అందరితోనే పైసలు ఉండాలన్నా, బీదోడు ఉంటాడు, ఏం చేయలేనోడు ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఎప్పుడో ఒక తులం పెట్టిన దానికి 1,00,000 రూపాయల బంగారు అయితే ఎట్లా కొని ఎట్లా చేసి బతుకుతాడు. ఫ్రీ బస్ అయితే అసలు చెప్పుకోవద్దు. అది ఘోరం ఆ పరిస్థితి. నువ్వు సగం టికెట్ పెట్టినా పర్వాలేదు కానీ ఫ్రీ టికెట్ పెట్టి మంది మీద పడడము, ఆడు బస్ ఆపకుండా తిప్పుకొని వెళ్ళడము, ఇవన్నీ తలకాయ నొప్పి అయిపోయినాయి. 200 పెట్టి ప్రశాంతంగా పోతాం కానీ ఇదైతే ఘోరంగా.
అంటే ఆయన ఏమంటాడు అంటే ఒక్కొక్క మహిళకు 6,000 మిగులుతాయి, కోటీశ్వరాలు అవుతారు అంటారు. ఎవరు ఏం మిలగవు. ఎన్నడో ఒక నెల, సంవత్సరానికో 5 నెలలకో 3 నెలలకో మేము ఊరిపోతాము. అక్కడిక్కడ తిరగనికి పోతాం. మేము కష్టం చేసుకున్న వాళ్ళం రోజు పోతామా? పోము కదా. మళ్ళా వేరే అది ఫ్రీ బస్ వచ్చినప్పుడే ఎక్కాలి, లేకుంటే ఆ టైం అయిపోతుంది. పనుకోతో టైం అయిపోయినట్టే. ఇంకా గ్యాస్ ఇంతవరకు లేనే లేదు. 500 ఇస్తానంటున్నారు. లేదు ఇంతవరకు. 500 స్కూటీలు పిల్లలకు ఏది లేదు ఇంతవరకు. ఏది లేదా? 2500 లేవు, 500 లేవు, 500 గ్యాస్ లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ మీకు ఏం చేసినట్టే ఏం చెప్తారమ్మా? మేము ఏం చేయలేదనే చెప్తాం. ఏమన్నా చేస్తే అది చేసిందని చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, రేవంత్ రెడ్డి వచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరు మేము బాధపడలేదు. నేను వచ్చినాక ఎందుకు బాధపడుతున్నాను? బాధపడతాంటే ఇవన్నీ చేస్తా అని చెప్పి ఏం చేయలేదు. అట్లా పింఛన్లు కూడా డబల్ చేస్తా అన్నాడు. ఏం రాలేదు. పింఛన్లు రాలేదు. పింఛన్లకు ఊకే తిరుగుతాం. 1 నెల 2 నెలలకు వేస్తున్నారు. అట్లా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని కూడా. అవి కూడా ఇబ్బంది ఉంది. చిన్న తప్పు కూడా తెలంగాణపై తప్పుడు అభిప్రాయం కలగజేయలేదు. పెద్ద పెద్ద నాయకులు తమ భాషలో మాట్లాడి పక్కవారికి అర్థం కావటానికి అనువాదకులకు పెట్టుకుంటారు. మనకు రానప్పుడు ఊరుకోవాలి, లేదా వేరొకరికి అప్పజెప్పాలి. ఇలా విశ్వవేదికలపై తెలంగాణ తరపున మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, తెలంగాణకు ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు ఎంత బాధ్యతతో ఉండాలి, తెలంగాణ ప్రజానికం తరపున ఒక బాధ్యతగా ఉండాల్సిన వారు మన ప్రాంత అభివృద్ది, మన ఆత్మ గౌరవ హోదా ప్రతిబింబించే విధంగా ఉండాలి. మరి ఎందుకో మంత్రి కొండా సురేఖ రాణి భాషను పట్టుకుని దానిని సాగదీసి మాట్లాడే ప్రయత్నం చేసి నవ్వుల పాలయ్యారు. ఇలాంటివి సరికాదని తెలంగాణ ప్రజానికం సూచిస్తుంది. ఇప్పటికే పీకల్లోతు వివాదాల్లోకి కూరుకుపోయిన మంత్రి కొండా సురేఖ ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు కూడా మొత్తం ప్రపంచం చూసే విధంగా నవ్వుల పాలు కావటం కూడా తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రభుత్వం నవ్వుల పాలయ్యే అవకాశాలు నిండుగా ఉంటాయంటున్నారు. Where tradition meets progress. That is why we all are calling Telangana Ajaye. Some name was kept. I congratulate all of you and also all the best. Telangana जरूर आना, ये हमारा सिंबल है. और I want to congratulate all the participants and I am telling all the best to you. తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. ఈ మేరకు రేపు ధరలు పెంచుతున్నట్లు ఆఫర్ దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసింది. ఇక చీప్ లిక్కర్ మినహా అన్నిటిపై ధరలు పెరిగాయి. అన్నిటిపై ధరలు 180 ml కు 10, హాఫ్ బాటిల్ కు 20, ఫుల్ బాటిల్ కు 40 పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి. ఆసుపత్రిలో 14 మంది మృతి. ఇక మృతులు ఎక్కువగా బెంగాల్ వాసులున్నట్టుగా గుర్తించారు. హైదరాబాద్ లో బంధువుల ఇంటికి వచ్చిన 4 కుటుంబాలు కింద ఫ్లోర్ లో షాప్, మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఇక గుల్జర్ హౌజ్ వద్ద జరిగిన ఈ అగ్ని ప్రమాదాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి
అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమ్మీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి, ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు ఇప్పుడు ఈ నెల 19న అనగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి అన్నవరంలో హరిహర రిసార్ట్ అండ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పత్తిపాడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని తెలిపారు. ఇక నా భర్త స్వర్గీయ వరపుల రాజా మహానాడు లాంటి కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయడంలో పెట్టిందే పేరని తెలిపారు. అదే ఒరవడిలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జరిగే మొట్టమొదటి మహానాడుని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 22న కాకినాడలో జరగబోయే జిల్లా మహానాడుని స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీలో నిర్వహించబోయే రాష్ట్ర మహానాడుకి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యకులు వెన్న శివ, సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్, మండల పార్టీ అధ్యకులు అమరాది వెంకట్రావు, మూది నారాయణస్వామి, సూది బూరయ్య, బద్ది రామారావు, తమరాల సత్యనారాయణ, ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి, గంటిమల్ల రాజ్యలక్ష్మి, నాయకులు బుద్దిరెడ్డి గోపి, జ్యోతుల పెదబాబు, పర్వత సురేష్, బాస్సా ప్రసాద్, బుద్ద సూర్యప్రకాష్, బుద్ద ఈశ్వర్రావు, ఈళ్ల అప్పారావు, పంచాది వీరబాబు, ఇటంశెట్టి సూర్యభాస్కర్, ముమ్మిడి సత్యనారాయణ, మెరపాల నర్సయ్య, కీర్తి సుభాష్, పలివెల శ్రీనివాస్, జిగాటపు సూరిబాబు, దాకారపు కృష్ణ, రాజాల చిట్టిబాబు, పలివెల సతీష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా నుంచి కూడా ముఖ్య నేతలందరూ రావడం జరుగుతుంది. చేయాలనుకుంటే నాకన్నా మీ అందరికీ ఈ మహానాడు గురించి బాగా అవగాహన ఉంటుంది. కాకుండా చేసినందుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆనాడు కడపలో పెట్టడం జరిగింది. అదేవిధంగా దానికి వెళ్లే ముందు ప్రతి ఆనవాయిగా ముందుగా మన నియోజకవర్గంలో, ఆ తర్వాత జిల్లాలోనే పెట్టుకుని దాని అందులో భాగంగానే మనం నియోజకవర్గ మహానాడు 19వ తారీఖు పార్టీ ఆదేశాల ప్రకారం 18వ తారీఖు 22వ తారీఖు మార్నింగ్ 10 గంటలకి అక్కడ ప్లేస్ మరియు కన్ఫర్మ్ చేసుకుని ఒకసారి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి, కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, కార్మికులకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యకులు ప్రవీణ్ కుమార్, మునిపల్లి మండల నాయకులు రమేష్ గౌడ్, దుర్గయ్య, రామ్దాస్, కార్మికులు తింటూ, దీపక్ సుల్తాన్, వికాస్ కుమార్, నీరజ్, శివశంకర్, కిషన్ లాల్, బాబు, రాజ్ కుమార్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
తాను చెప్పింది వినకుంటే జైలుకు పంపిస్తానని వేధింపులు. నేను సీనియర్ పోలీసు అధికారిని, మండలాన్ని బాగు చేసేది నేనే అని దూకుడు. సివిల్ కేసుల్లో పోలీసు సిబ్బంది జోక్యం చేసుకోవద్దని, భూ తగాదాలపై ఫిర్యాదులొస్తే ఎస్ఓపీ ప్రకారం నడుచుకోవాలని ఉన్నతాధికారులు అనేక మార్లు పోలీసులకు హెచ్చరిస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ పిట్టెల ప్రవీణ్ కుమార్ రెడ్డి తాను చెప్పిందే చట్టమని, తాను చేసేదే న్యాయమంటూ అమాయకులైన దళితులను ఇబ్బంది పెడుతున్నాడు ఈ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఇక చిన్నగూడూరు మండలం దుంపల నాగలక్ష్మి దళిత కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. సత్యనారాయణ దంపతులు శ్రీనివాసులకు కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో తగాదా జరుగుతుండగా సత్యనారాయణ మండల పంచాయతీ అధికారిని ఫిర్యాదు చేయగా పంచాయతీ అధికారి శ్రీనివాసులకు నోటీసులు ఇవ్వగా శ్రీనివాసులు నోటీసులకు బదులిచ్చాడు. మండల పంచాయతీ అధికారి నేను మీ ఇద్దరికి నోటీసు ఇచ్చి విచారణకు వస్తానని తెలిపింది. సార్ మీరు ఇవాళ వచ్చి మీరు మాట్లాడుతా అన్నారు. సార్ మీరు మాట్లాడుతా అన్నారు కదా, ఆగండి. ప్రభుత్వ భూమిలో గోడ కట్టుకొని మా సొంత అంటే నడుస్తుందా? ధిక్కరిస్తున్నారు. వాడు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. గోడ కట్టడానికి లేదు, ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోవాలి. 2 నెలలుగా ఆర్డర్ వచ్చింది. గవర్నమెంట్ లో పని చేస్తున్నావు, ప్రభుత్వ స్థలంలో గోడ కట్టి సార్ ప్రభుత్వ మేము కట్టినాం, నిన్న వచ్చి పిటిషన్ కూడా ఇచ్చినాం కదా, మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతా అన్నారు కదా, మాట్లాడి తీసేయబోయారా? అరే ఏం జరుగుతుంది? డిమాండ్ అవుతారు వీళ్ళిద్దరు, మీకు తెలియదు. డబుల్ బెడ్రూమ్ లో కూడా గొడవ చేసిర్రు. ఇదే ఉన్నది, కావాలని ఎవరు పెడతారు? తంగడంచ భూములను అన్యక్రాంతం చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదు. సోలార్ కు కేటాయిస్తే ఉద్యమిస్తాం. అభివృద్ది చేత కాకపోతే పేదలకు పంచండి, లేకపోతే మెగా సీడ్ పార్కు అభివృద్ది చేయాలి. జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశాడు. ఇక జూపాడు బంగ్లా మండలం తంగడంచ రాష్ట్ర విత్తనోత్పత్తి క్షేత్రం పరిధిలో ఉన్న 1600 ఎకరాల ప్రభుత్వ భూములు అభివృద్ది చేయాలని, అభివృద్ది చేయకుండా విభజిస్తూ అన్యక్రాంతం చేయాలని చూస్తే సిపిఐ చూస్తూ ఊరుకోదని, అభివృద్ది చేత కాకపోతే భూమి లేని పేదలకు పంచాలే గాని రాబోయే రోజుల్లో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ భూముల్లో కేటాయింపుకు ఉద్యమిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం సిపిఐ జిల్లా బృందం తంగడంచ ఏపీఐఐసి భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమಣ್ణ, జిల్లా నాయకులు వి రఘు, రామ్మూర్తి, ఎం రమేష్ బాబులు మాట్లాడుతూ దేశంలో అత్యంత నాణ్యమైన వంగడాలు ఉత్పత్తి చేసే నల్లరేగడి భూములను అభివృద్ది పేరుతో విచ్ఛిన్నం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, నంద్యాల ఎంపీ ఇద్దరు కూడా ఈ భూముల అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించాలని వారన్నారు. నిద్రమత్తులో కారు బావిలో పడి 3 మృతి చెందిన సంఘటన పీలేరు సదుంబాలంవారిపల్లి గ్రామం కురవపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే లోకేష్, చలపతి, శివన్న, సునీల్, తిప్పారెడ్డి అనే 5 మంది చింతామణి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు. వీరందరూ గ్రూప్ గా ఏర్పడి వివాహ కార్యక్రమంలో వంట చేసే పని వృత్తిగా కలిగి ఉన్నారు. శనివారం తమిళనాడు రాష్ట్రం హోసూర్లో ఒక వివాహ కార్యక్రమంలో వంట పూర్తి చేసుకుని లోకేష్ వాహనాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ రాత్రి సుమారుగా 12:30కు తమిళనాడు రాష్ట్రం హోసూర్ నుండి పీలేరుకు రావడానికి బయలుదేరారు. ఇక ప్రయాణంలో ఉండగా వీరు సుమారుగా ఉదయం 4:15 సమయంలో పీలేరు సదుం రోడ్డులో గలకురవపల్లి దగ్గరలో రోడ్డు పక్క గల బావిలో కారుతో పాటు 5 మునిగిపోవటం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులైనటువంటి సునీల్, తిప్పారెడ్డి
జగ్గారెడ్డి కారు వెనకాల అద్దాలు పగలగొట్టుకుని బయటకొచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన ముగ్గురు నీటిలోనే మునిగి చనిపోవడం జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది నీటిలో మునిగిన కారును మృతి చెందిన వ్యక్తులను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.